డాక్టర్ శివకుమార్ గారు. రాజమౌళి గారు నమస్కారం. నమస్తే. తెలంగాణ గ్రూప్ 1 ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంటుంది. పిల్లల భవిష్యత్తు రాజకీయాలు చేయొద్దంటూ కూడా వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యి అందరినీ అడుగుతున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా రాజకీయ నాయకులు రాజకీయం దీంట్లో ఎంటర్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే 3 కోట్ల రూపాయలు పెట్టి మేము కొనుక్కున్నామని అంటున్నారు. 30,000 మాకు దిక్కు లేవు, ఎప్పుడు కూడా 30,000 చూసిన దాఖలా లేవు. కానీ 3 కోట్లు ఎలా పెట్టుకుంటామని, ఎందుకంటే మనం కూడా విజువల్స్ లోపల చూస్తున్నాం. వారి కళ్ళ లోపల ఉన్న పశ్చాత్తాపం కావచ్చు, వారికి ఉన్నటువంటి బాధ కావచ్చు, వారి వర్ణాతీరం. అంటే 3 కోట్ల మీరు చెప్పేది కరెక్టే కావచ్చు కాక, అంటే నిరుద్యోగులందరూ వాస్తవానికి పేద కుటుంబం నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కావచ్చు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళే కాకుండా ఇప్పుడు చాలా మంది మీ ఇందాక ఒక పెద్దలు చెప్పినట్టు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా అందులో ఉద్యోగాలు రాసిన వాళ్ళు ఉంటారు. ఒక్క విషయం ఎందుకంటే రాజు నేత గారు ఎప్పుడైనా చట్టాలలో కూడా ఉంది. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అని. అదే పాలసీ ఇండియాలో కూడా ఉంది. ఎందుకంటే ఎవరో ఒక్కడు చేసిన తప్పుకు ఇంతమంది బలి కాకూడదు అనేది దాని ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ప్రతిపక్షంగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారనేది మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే వారు ఒకరినొకరు ఎవడో ఒకరు చేసిన పొరపాటుకు అందరి జీవితాల్లో ఆడుకోకూడదు. ఇది ఎందుకంటే ఇది ఎవరికైనా కావచ్చు. మీరు కూడా ఉద్యమ బాటలు నడిచారు, ఉస్మానియా యుద్ధంలో ఎంతో సేవ చేశారు. మేము మా పక్షాన్ని కూడా తెలంగాణ కోసం కొట్లాడినాం. తెలంగాణలో ఎప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి లేని గ్రూప్ 1 పరీక్షలు ఇప్పుడు చేశారు. కానీ దాంట్లో తప్పు ఎక్కడ జరిగింది, సరిదిద్దుకునే పొరపాట్లు ఎలా ఉన్నాయి అనేది. కానీ జీవితాలతో ఆడుకోవడం అంటే ఆషామాషి మాటలు కాదు కదా. అలాంటి నేపథ్యంలో శివకుమార్ గారు, దీని మీద ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఎందుకంటే పేపర్ రివాల్యుయేషన్ లేదు అని అంటే మళ్ళీ ఎగ్జామ్స్కా. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ కంటే కూడా వాళ్ళు చెప్తున్నారు మేము ఫీజులు కట్టుకోలేని మా స్థితిలో ఉన్నది, మళ్ళీ మేము చేయలేని స్థితిలో ఉంది. ఎందుకంటే 3 కోట్ల రూపాయలు గిట్ట తీసుకున్నట్టయితే ఇప్పుడు 500 పైచీలకు అంటే 5 మూల 15 అయినా కానీ 1,500-1,600 కోట్ల రూపాయల సంబంధించి అంటే ఎవరు దీనికి చక్రం దింపారు, ఎవరు చేశారు అని అనుకుంటున్నారు. సరే ఏదో ఒకటైతే ఇష్యూ ఉంటుంది. దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటాయా, ఏమైనా ఎంక్వైరీ నడుస్తుందా, దీనికి సంబంధించి కోర్టులో ఉంది. దాన్ని ఎవరు మాట్లాడకూడదు, కోర్టులో ఉంది. కానీ ఈ నేపథ్యంలో కోర్టు కూడా డిసిజన్ తీసుకుంది. ఎందుకంటే పేపర్ రివాల్యుయేషన్ చేస్తారా లేదు అంటే మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ పెడతారా, ఎలా చూడొచ్చు? టిక్ టాక్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. రాజమౌళి గారు మొదటి నుంచి మన మిత్రులు మాట్లాడుతుంటే నేను చూడడం జరిగింది. ఫస్ట్ నాగేశ్వరరావు గారు మాట్లాడిండు, తమ్ముడు ఓయూ స్టూడెంట్. 2 రకాలుగా ఆయన వాదనలనే 2 జరిగింది. ఒకటి, దీంట్లో అవకతవకలు జరిగినాయి, కోర్టు ఒక డిసిషన్ తీసుకుంది, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. దాంతో పాటు నాగేశ్వరరావు మాట్లాడిన దాంట్లో ఇంకొక మాట ఏమన్నాడంటే, ఒకవేళ 3 కోట్ల రూపాయలు ఇచ్చి అట్లా చేయడం మటుకు అది కూడా ఆ పరిస్థితిలో చేయలేని పరిస్థితి అనే రకంగా కూడా వివరణ 2 ప్రశ్న అక్కడే వచ్చింది, దాని జవాబు కూడా ఇంచుమించు అక్కడే వచ్చింది. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఒక స్టూడెంట్ గా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, లేకపోతే పగలు రాత్రి అని, లేకపోతే గ్రూప్స్ మొత్తానికి ప్రిపేర్ కావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మనం ప్రజలకు అందరికీ తెలుసు, స్టూడెంట్స్ కి అయితే ఇంకా ఎక్కువ తెలుసు కష్టం వాళ్ళు పడుతున్నారు. గతంలో బచ్చు శ్రీనివాస్ గారు కానీ లేకపోతే రాజు నేత గతంలో ఎప్పటి నుంచో కనీసం ఈ తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా అన్ని లైవ్లలో మేము మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ నైనా వదలకుండా మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు ఏదైతే ఈ సమస్య వచ్చిందో, ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని చెవి చూపిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది, దానికి డివిజన్ బెంచ్ పోవాలన్నా లేకపోతే ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేయాలనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది. దాని మీదనే ఒక నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వయాన రాహుల్ గాంధీ గారు వచ్చిందని ఇప్పుడే మా బచ్చు శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే యువకులకు అన్యాయం జరగకూడదు, అటు తెలంగాణలో ఉద్యమంలో కానీ మిగతా కార్యక్రమంలో యువకులే ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా యువకు మీద కాంగ్రెస్ పార్టీకి మంచి చిత్తశుద్ధితోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా యువకులకు కానీ ఈ ఏదైతే ఉద్యమకారులకు కానీ చెడు చేయమనే రకంగానే ప్రభుత్వం ఈ 22 నెలల నుంచి ఖచ్చితంగా ఆ దిశగానే పని. శివన్న ఇందాక నేను మాట్లాడుతూ చెప్పిన విషయాలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ
ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. సరే మీరు రాహుల్ గాంధీ గారు మాట్లాడండి రాజనేత. ఆహా, కంప్లీట్ చేసినాక మీరు మీకే మాట్లాడండి. ప్రశ్న మీకే అన్నా, మాట్లాడినాక మీరు మాట్లాడండి. మీకే ప్రశ్న ఇస్తున్నానే నేను. రాహుల్ గాంధీ గారు ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర లైబ్రరీ కాడికి వచ్చి మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపుతాం, నిరుద్యోగ వృత్తి 4016 ఇస్తాం అని చెప్పిండు. అవి ఉల్లంఘించడంతో అది ఓకే పక్కకు పెడితే, ఇప్పుడు ఈ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోలేదు, అడుగడుగునా ఈ రోజు లోపాలు ఉన్నాయి, లోపభూయిష్టంగా జరిగిందనే దగ్గర వాదన. ఒకసారి ఏమో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించినప్పుడేమో పేపర్ లీక్ అయింది, రెండోసారి మీ హయాంలోనే బయోమెట్రిక్ సరిగా తీసుకోనందుకు మళ్ళీ ప్రిలిమ్స్ ని క్యాన్సిల్ చేసిరు కదా. మరి మీరు ప్రతి అడుగడుగున లోపభూయిష్టంగా ఈ రోజు పరీక్ష నిర్వహించే పద్ధతే రాకపోతే, మీకు తెలియకపోతే ఈ రోజు మరి నిరుద్యోగుల జీవితాలు ఏ రకంగా ఉంటాయి? ఈ రోజు ఇందాక మిత్రులు చెప్పినట్టు, నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు ఉద్యోగాలు లేక అన్నమో రామచంద్ర అని హరిగోస పడుతున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష విషయంలో మూలిగే నక్కం మీద తాటి పండు పడ్డట్టు ఈ రోజు విద్యార్థులు కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇండ్లకు దూరంగా ఉండి ఈ రోజు చిన్న చిన్న రూమ్లలో, ప్రైవేట్ హాస్టళ్లలో, కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు చదువుకుంటుంటే, సంవత్సరాల తరబడి కూర్చొని పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా ఈ రోజు కనీసం పరీక్ష నిర్వహించడానికి కూడా పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? నేను కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చెప్తా శివ గారు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకసారి పరీక్ష రాసిన తర్వాత, రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత, మనకు డిగ్రీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు రీకౌంటింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ మార్కులు వస్తే పాస్ అవుతారు కదా. ఇది పోటీ పరీక్షకు సంబంధించిన విషయంలో కూడా కొంతమందికి తక్కువ మార్కులు వచ్చినాయని రీకౌంటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి మళ్ళీ క్వాలిఫై అవుతారు. ఇది రెగ్యులర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామా లేకపోతే పోటీ పరీక్షలు ఉద్యోగాల కోసం జరిగే ఎగ్జామా? రెండోది, ఒకే 719 మందికి ఈ పరీక్షలో 719 మందికి ఒకే మార్కులు వస్తాయా అండి ఎక్కడన్నా? మీరు చూసిరు కదా పేపర్లలో వచ్చింది, 719 మందికి ఒకటే రకమైన మార్కులు వచ్చినాయి, ఒకటే హాల్ టికెట్. అంటే హాల్ టికెట్ నెంబర్ 5, 6, 7, 8 ఇట్లా వెనక కూస్తున్న వాళ్ళకు ఒకటే సెంటర్ లో వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇక్కడిది ఇది ఒకటే ఊర్లో 5 మంది 6 మంది క్వాలిఫై అవుతారు. ఏమనాలి దీన్ని? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. హాల్ టికెట్ నెంబర్లు వెనక ఉన్న వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. ఇది కాదండి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 6వ పేపర్ ఎగ్జామ్ లో, ఈ మెయిన్స్ రాసినటువంటి డిస్క్రిప్టివ్ మెథడ్ లో రాసినటువంటి పేపర్ లో, 6వ పేపర్ లో 100 మార్కులకు కనీసం అర్హత మార్కులు ఎవరికీ రాలేదు. ఇంగ్లీష్ మీడియంలో ఎవరికి రాకపోయినా కూడా ఇవాల్యుయేషన్ ని అసలు జరపకూడదు. కానీ ఆ నిబంధనను ఉల్లంఘించి కనీస మార్కులు రాకపోయినా కూడా వాళ్ళ పేపర్లను ఈరోజు ఇవాల్యుయేషన్ చేసిర్రు. దీన్ని ఏమనాలండి? ఇంత అడుగున ప్రతి దగ్గర తప్పులు జరుగుతుంటే టీజీపీఎస్సీ కళ్ళు మూసుకున్నదా? ఈరోజు కళ్ళు మూసుకొని ఈరోజు పిల్లి లెక్క పాలు తాగుతుందా? టీజీపీఎస్సీ బోర్డు కమిషన్ చైర్మన్ ఏం చేస్తున్నారు? ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతున్నట్టు కాదా? కొట్లాడి తెచ్చుకున్నదే తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాల కోసం కదా. ఇట్లా ప్రతి దగ్గర ఈరోజు ఇబ్బంది జరుగుతుంటే, తప్పులు జరుగుతుంటే, అడుగున ఈ రోజు అక్రమాలు జరుగుతుంటే, ఎక్కడ కూడా ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం, టీజీపీఎస్సీ పెట్టినటువంటి రూల్సే వీళ్ళు బ్రేక్ చేసిరు సార్. శివ గారు ఒకటి విషయం అర్థం చేసుకోండి. టీజీపీఎస్సీ ఒక రూల్ రాజునేత గారు ఒక్క నిమిషం. చాలా ఇంపార్టెంట్ విషయం. టీజీపీఎస్సీ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఏం పెట్టిందయ్యా అంటే, ఓఎంఆర్ షీట్ లో చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇస్తారు సార్. దాంట్లో ఏమనిస్తుంది? అయ్యా మీరు పరీక్షలను బాల్ పాయింట్ పెన్నుతోనే రాయాలని చెప్తుంది. కానీ అభ్యర్థులు కొంతమంది జెల్ పెన్నుతో కూడా రాసిరు. మరి ఆ పేపర్లను ఎందుకు ఈ రోజు కరెక్షన్ చేసి ఎందుకు పెట్టలేదు? శివకుమార్ గారు రాజునేత గారు, నువ్వు ఆల్రెడీ గతంలో నేను మాట్లాడక ముందు మీరు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చిండ్రు. ఏదైతే బాల్ పాయింట్ పెన్ గానీ జెల్ పెన్ తోని రాసిండ్రు అనేది నేను విన్నాను. నేను చెప్పనియండి, నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా ఉంటే మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఏదైతే గత ప్రభుత్వం చేసింది కూడా అదే మాట మాట్లాడుతుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు రాజునేత స్పోక్స్ పర్సన్ ఉండి కూడా అదే మాట్లాడుతుంటారు. కౌశిక్ రెడ్డి ఆలోచిస్తే ఇటు బీజేపీని కాంగ్రెస్ ని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏదైతే యువకులకి, ఏదైతే గ్రూప్స్ రాసిన వాళ్ళకి
న్యాయం జరగాలనా, మంచి జరగాలనా, లేకపోతే ఇది రాజకీయంగా పోవాలనా అనేది ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. అరే అంటే పేపర్ ఇప్పుడు ఒక్క నిమిషం రాజు నేత చెప్పదలుచుకునేది మొత్తం చెప్పని. ఒక్క నిమిషం రాజు నేత నేను ఏం చెప్తున్నా అర్థం చేసుకో. నన్ను మాట్లాడి నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పు. మొత్తం నువ్వే మాట్లాడినట్టు ఎట్లా భయ్? ఒక్క నిమిషం రాజు నేను ఏం చెప్తున్నాను, ఆయన గారు మాట్లాడింది నువ్వు మళ్ళీ తర్వాత మాట్లాడు. రాజు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడమా. నేను ఇంత ఇప్పుడు డిబేట్ ఒక పద్ధతిగా పోతుంది. ఒక్క నిమిషం రాజు నేత గారు ఒక్క నిమిషం రాజు నేత గారు ఎలక్షన్ కాదు కదా ఇది. రాజు నేత గారు ఎలక్షన్ సబ్జెక్ట్ కాదు. రాజు నేత గారు ఒక్క నిమిషం ఆగండి. మీకు సెకండ్ టైం కూడా అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. ఎలక్షన్ లో మాట్లాడినట్టు మాట్లాడితే కాదు కదమ్మా. ఒక గ్రూప్స్ రాసిన అభ్యర్థులకు ఇబ్బంది జరుగుతుంది అనేది ఆల్రెడీ ప్రభుత్వం మీద ఒక నెపం వేసిండ్రు, ఇంత కమ్మిండ్రు అని. వాళ్ళ ఆపోజిషన్ గా ఎవరైతే పిల్లలు ఎవరైతే నెగ్గినో వాళ్ళకి ఎవరికైతే పోస్టులు వచ్చినాయో వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఏమని, ఖచ్చితంగా మేము 30,000 రూపాయలు ఇయ్యడంలో 3 కోట్ల రూపాయలు ఏడికేనిస్తామనేది వాళ్ళు కూడా అక్కడ వచ్చి చెప్పడము. ఇవన్నీ కూడా ఆలోచిస్తే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఏం జరిగింది అనేది దాని మీద సమీక్ష చేసి ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు ఒక డిసిషన్ ఇచ్చిన తర్వాత దాని మీద మనం మొత్తానికి మనమే ఇప్పుడు లైవ్ డిబేట్ లోనే మనం డిసిషన్ తీసుకున్నాం అయిపోతుంది అనే రకంగా మాట్లాడితే కుదరదు కదా. ప్రభుత్వం లైవ్ డిబేట్ సారాంశమే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఏం జరిగినాయి, ఎక్కడ లోపాలు జరిగినాయి ఏంది అనేది తెలుసుకోవడానికి. నాగేశ్వరరావు ఒక్క నిమిషం, నాగేశ్వరరావు ఒక్కసేపు ఆగు, నాగేశ్వరరావు ఒక్కసారి ఆగు. మీరు ఇదైతే భయ నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. నలుగురు మాట్లాడే వరకు నేను సైలెంట్ ఉంటా. నేను చెప్పేటప్పుడు వినడానికి మీరు ఇంకా మీరే మాట్లాడితే ఎట్లా? నేను చెప్పినాక చెప్పండి. ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంటది ఖచ్చితంగా. ఎవరినో అన్యాయం చేయాలని యువకులు శివకుమార్ గారు ఒక్క నిమిషం. రాజునేత గారు ఆగండి కొంచెం ఒక్క నిమిషం. ఎవరికి ఇస్తాను? ఎందుకంటే గడపడ మీరే నలుగురు మాట్లాడితే చూసే వాళ్ళకి ఏమర్థం అయితే కొంచెం ఆగండి. శివకుమార్ గారు లాస్ట్ అండ్ ఫైనల్, తెలంగాణ గవర్నమెంట్ పేపర్ రివాల్యుయేషన్కి పోతుందా లేకుంటే రీ ఎగ్జామినేషన్ కంటాక్ట్ అవుతుందా? ఈ రెండిట్లో ఏదనేది అనుకుంటున్నారు. లేదంటే కోర్టుకు వెళ్ళి సింగిల్ బెంచ్ కాకుండా డబుల్ బెంచ్కి ఏమైనా అప్లై చేసుకుంటున్నారా? ఈ నేపథ్యంలో తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల మనోభావాలు గుర్తించారా? ఇది సమాధానం చెప్పండి. ఖచ్చితంగా విద్యార్థుల మనోభావాలని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద ఏదైతే గ్రూప్స్ రాసిన వాళ్ళకి అన్యాయం జరగకుండానే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని దాని మీద ఒకవేళ ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా అయితే దాన్ని రీవాల్యుయేషన్కి వెళ్తుంది. ఒకవేళ న్యాయబద్ధంగా లేదు, అక్కడ కూడా ప్రభుత్వానికి డౌట్స్ ఉన్నాయంటే మటుకు డివిజన్ బెంచ్ కి ఖచ్చితంగా పోతుంది. రాజమౌళి గారు. రైట్. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు తెలంగాణలో